బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 28:2 చదువుతున్నాను. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కష్టపడుతూ ఉంటారు, ఉదయం నుంచి రాత్రి వరకు గంటలు గంటలు కష్టపడుతూ ఉంటారు. కానీ వారు కష్టపడ్డ ఆ కష్టార్జితము మిగిలక ఇంకా చాలా అప్పులు పాలవుతూ అవసరతలు తీర్చబడక చాలా వేదనను బాధ అనుభవిస్తున్న వారు మీలో చాలా మంది ఉండొచ్చు. అయితే ఉదయ కాలమున ప్రభువు తన వాగ్దానం ద్వారా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తుండగా ప్రభువు నీ కష్టార్జితాన్ని, నీ చేతుల కష్టార్జితాన్ని ప్రభువు దీవించబోతున్నాడు. ఎందుకంటే ఆయన దీవించినప్పుడు ఇదిగో సమృద్ధి నీకు కలుగుతుంది, ఆయన దీవించినప్పుడు మిగిల్చబడుతుంది. అందుకే యేసు ప్రభు వారు ఆయన రొట్టెలను చేపలను ఎత్తుకొని ఆశీర్వదించినప్పుడు ఇదిగో అవి మిగిల్చబడ్డాయి. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ఆశతో ఈ వాగ్దానాన్ని వింటూ ఉండగా, ఇంతకు మునుపు నువ్వు ఎంత కష్టపడ్డా ఆ కష్టార్జితము మిగిలక ఇంకా నీకు ఎన్నో అవసరతలు ఉండొచ్చు. కానీ ఈ ఉదయమున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా నీ కష్టార్జితమును దేవుడు దీవించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, అది మిగిలేటట్లుగా ప్రభువు కృప చూపబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, తప్పకుండా ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. ఈ ఉదయకాలంన నీ చేతుల కష్టార్జితాన్ని ప్రభు దీవించబోతున్నాడు గనుక ఈ మాటను నమ్ముతూ ప్రభువుని స్తుతించండి. అద్భుతమైన కార్యాలు యేసయ్య మీ పట్ల జరిగించబోతున్నాడు. మీ కొరకునే ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. సర్వశక్తి గల దేవా, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఇదిగో రాత్రి పగలు కష్టపడుతూ ప్రభువా అయా కష్టార్జితం మిగిల్చబడలేకుండా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉందేమో. కానీ ఈ ఉదయమున మరొకసారి మీరు కృపతో మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. నిశ్చయంగా నీవు ధన్యుడవు, ఇదిగో నీ చేతుల కష్టార్జితంను అనుభవించదేమంటున్నావు. అవునయ్యా, ఇదిగో నీ బిడ్డల కష్టార్జితం అనుభవించనీయకుండా అపవాది సాతాను అయ్యా రోగము ద్వారానో అప్పుల ద్వారానో దేని ద్వారానో అయ్యా దాన్ని పోయేటట్లుగా చేస్తే యేసు నామములో అవన్నీ తొలగిపోవును గాక. అయ్యా వారి కష్టార్జితమును మీరు దీవించి అయ్యా మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. వారి జీవితాల్లో వారి కుటుంబాలు మేలు చేయబోతున్నందుకు మీకు సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.